మేఘ సందేశం సీరియల్ ఎపిసోడ్ అయితే ఇంకా నిండుగా సాటిస్ఫాక్షన్‌గా ఉంది. ఇవాళైతే ఇంక అసల గగన్ ఉగ్ర రూపం అదిరిపోయిందనమాట. అసలేం జరిగిందో చూద్దామనమాట. ఇంకా శారదకైతే అపూర్వ చేసిన అవమానం గురించి భూమి ద్వారా అయితే తెలుసుకుంటాడనమాట గగన్ అయితే ఇంకా. ఆ రోజు అపూర్వ అయితే ఇంకా వితంతువులందరి చేత శారదకి బొట్టు తీయించడం, గాజులు తీయించడం అదంతా విని గగన్ కోపంగా శరత్చంద్ర ఇంటికి బయలుదేరిపోతాడు. ఈ భూమి అయితే ఇంక వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి, "నాన్న మీరు శారద అత్తయ్యకి చేసిన అవమానం గురించి గగన్ బాబుకు తెలిసిపోయింది. నువ్వు అలాగే పిన్ని కొద్దిసేపు ఎక్కడికైనా పారిపోండి" అనేసి ఇంకా భూమి చెప్తదనమాట. అసలు రాని అసలు వాడి సంగతి తేలుస్తా, వాడికి నేను భయపడేదేంటమ్మా భూమి అనేసి ఇంకా శరత్చంద్ర ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇంకా అంతే, ఇంకా మన గగన్ అయితే శరత్చంద్ర ఇంటికి వస్తాడనమాట. శరత్చంద్ర గన్ను తీసుకొచ్చి ఇంకా గగన్కి గురిపెట్టి బుల్లెట్ వదులుతాడనమాట. ఆ బుల్లెట్ పోయి అక్కడ గుమ్మడికాయకి తగులుతీ గగన్ అయితే తప్పించుకుంటాడు. అలాగా శరత్చంద్ర 2, 3 బుల్లెట్లు పేలుస్తాడు, అయినా గగన్ తప్పించుకుంటాడనమాట. అంతే, ఇంకా మన గగన్ అయితే శరత్చంద్ర చేతిలో ఉన్న గన్ను తీసుకొని శరత్చంద్రకి గురి పెడతాడనమాట. "రేయ్ శరత్చంద్ర, అసలు ఆ రోజు మా అమ్మకు అవమానం చేసింది నువ్వు నీ భార్యే కదరా, మీ ఇద్దరిని చంపేస్తానరా" అనేసి ఇంకా శరత్చంద్ర అయితే అంటూ ఉంటాడనమాట. "ఏంటబ్బా ఈ గోల" అనేసి చెర్రీ కృష్ణప్రసాద్ ఇద్దరు హాల్లోకి వస్తారనమాట. ఇంకా "అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నువ్వు చంపొద్దన్నయ్య, వదిలేసేయ్ అన్నయ్య" అనేసి చెర్రీ బతిమలాడతాడు. "గగన్ గగన్ నువ్వు చంపొద్దు" అనేసి కృష్ణప్రసాద్ అంటాడనమాట. ఇంకా గగన్ అసలు ఆపతరమా? అసలు గగన్ కోపాన్ని ఎవ్వరు ఆపలేరండి. చెర్రీని కృష్ణప్రసాద్‌ని అయితే ఇద్దరిని అవతలకు దోసిపడేస్తాడు. ఇంకా శరత్చంద్రని చంపాలని చూస్తాడు. ఇంకా చెర్రీ వచ్చేసి అయితే, "అన్నయ్య నువ్వు ఇప్పుడు వాళ్ళిద్దరిని చంపేస్తే జైలుకెళ్తావు. జైలుకెళ్తే నీ జీవితం అయితే ఇంకా అర్థం లేకుండా ముగిసిపోద్దన్నయ్య. నువ్వు వాళ్ళని చంపొద్దన్నయ్య, ప్లీజ్ అన్నయ్య" అనేసి చెర్రీ బతిమలాడితే ఇంకా అప్పుడు గగన్ వింటాడనమాట. ఇంకా అసలు "నిజమేరా చెర్రీ, నువ్వు చెప్పినట్టే వింటాను. నా జీవితం అర్థం లేకుండా అయిపోయిద్ది. అలాగని వీళ్ళని వదిలేయను రా, అసల వీళ్ళకి ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తాను ఖచ్చితంగా" అని అంటూ ఉంటాడనమాట. గగన్‌కి చెమటలు కారిపోయి చెమటలైతే కింద నేల మీద పడుతూ ఉంటాయన్నమాట. అంత కోపం ఆవేశం వచ్చింది. వాళ్ళ అమ్మకి అంత అన్యాయం జరిగితే ఊరుకుంటాడా అసలా? ఇంకా "ఏయ్ గోరింటాకు, నువ్వైతే శరత్చంద్రని గోడకి తాళ్ళతో వేసి కట్టేసేయ్" అనగానే గోరింటాకు తాళ్ళు తీసుకొచ్చి శరత్చంద్ర కాళ్ళు చేతులు అన్నింటినీ గోడకేసి కట్టేస్తానమాట. "అపూర్వ, నీకు 2 ఆప్షన్లు ఇస్తున్నాను. ఒకటి, నువ్వు నా చేతుల్లో చావడమా, ఆ రోజు మా అమ్మకి ఎలాగైతే నువ్వు బొట్టు గాజులు తీయిచ్చావో అలాగే నీ బొట్టు గాజులు కూడా నువ్వు తీసేయాల్సిందే. మా అమ్మకి జరిగిన అవమానాన్ని నేను నీలో చూసుకోవాల్సిందే. ఏదో చాయిస్ నువ్వే తేల్చుకో" అంటాడనమాట. ఇంకా మన అపూర్వ చేసేదేం లేక నేల మీద కూర్చొని ఇంకా బొట్టు తీసేసి గాజులు పగలగొట్టుకుంటూ ఉంటదనమాట. ఇంకా అసలు ఈ అపూర్వ చేసిందే కదా ఇప్పుడు అపూర్వకి తిరిగొచ్చింది. ఆ రోజు శారదకైతే ఇంకా అంత అవమానం చేస్తుంటే అందరు నవ్వుతారు. ఈ రోజుకి అపూర్వకి జరుగుతా ఉంటే అందరు తెగ బాధపడిపోతారు. ఆ గోరింటాకు, ఆ శరత్చంద్ర అయితే ఇంకా అసలు అంతే కదండి. అసలు ఎంత చేసింది అపూర్వ శారదకైతే ఇంకా భలే ఉందన్నమాట ఎపిసోడ్ అయితే. ఇంకా అపూర్వ ఏడ్చుకుంటూ బొట్టు తీసేస్తూ గాజులు తీసేస్తూ ఉంటే ఏమన్నా సీనా అనమాట. అసలు బాగుందన్నమాట అసలు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అంతవరకే ఎపిసోడ్ అయిపోయింది అనమాట. ఏం జరిగిద్దో చూద్దాం. థ్యాంక్ యూ.